ఆముదాన్ని కుక్ చేసేటప్పుడు కూడా వేయొచ్చా దాంట్లో? వంటలో కూడా వాడొచ్చు. అయితే మన మామూలుగా నూనెలు వాడినట్టుగా అలా తాలింపులేసి అలా వేయకూడదు ఆముదాన్ని. ఉడుకుతున్నప్పుడే వేయాలి. ఇప్పుడు పప్పు, పాలకూర పెట్టుకున్నారు లేదా ఏదైనా ఆకుకూర పెట్టుకున్నారు అంటే మనం అన్ని పప్పు అన్ని పెట్టి ఆకుకూర అవును. పెట్టి స్టవ్ మీద పెడతాం కదా, అప్పుడే ఒక స్పూనో 2 స్పూన్లు చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆముదం వేసేసి అట్లా పెడితే ఉడకడం బాగా ఉడుకుతుంది, మంచి రుచి వస్తుంది. మీకు పప్పుని బాగా బ్రేక్ చేస్తుంది, ప్రోటీన్ అండ్ కాల్షియం కూడా వస్తుంది. మీకు బాడీ కాల్షియం కూడా కావాల్సినంత వస్తుంది. ఎందుకంటే ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. మీకు వేరే వాటిల్లో కూడా కాల్షియం ఉంది, కానీ ఆముదంలో ఉన్న కాల్షియం బాడీ పూర్తిగా తీసుకుంటుంది. రుచి కూడా పెరుగుతుంది వంటలో వాడడం వల్ల. ఇంకా ఆకుకూరలు ఉన్నప్పుడు, ముఖ్యంగా తోటకూర వండినప్పుడు, తోటకూరకి కాంబినేషన్ ఏంటంటే నెయ్యి ఆముదమే వండాలి. చిన్న తోటకూర ఉంటుంది కదా, కొయ్య తోటకూర అంటారు, చిన్నది మనకి చిన్న తోటకూర. ఆ తోటకూరకి రుచి ఆముదం వేయకపోతే రాదు. ఆ తోటకూర రుచి చూడాలంటే ఆముదం కలిపితేనే దాని రుచి తెలుస్తుంది అనమాట. ఆ తోటకూర ఇంత మనం తోటకూర వండినప్పుడు ఆ తోటకూర పెట్టేస్తాం, దాని మీద కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయ, కొంచెం కారము అన్నీ వేసి దాంట్లోనే అంత నెయ్యి వేసి అంత ఆముదం వేస్తారు. నెయ్యి సగం ఆముదం సగం వేసేసి ఉడకనిస్తారు అనమాట. మంచిగా స్టీమ్ మీద ఉడికిన తర్వాత దాన్ని కొద్దిగా నెయ్యి వేసి తాలింపు పెడతారు. ఎంత రుచిగా ఉంటుందంటే అది మీకు 15 రోజులు నిలవ ఉంటుంది అనమాట.